తెలంగాణలో ఒకేసారి పిడుగులు రెండు చోట్ల పడ్డాయి. ఒకటి జహీరాబాద్లో పడితే రెండోది వరంగల్లో పడింది. అక్కడ మోదీ ఉరిమితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉరిమారు. మొదటిసారి రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ వార్నింగులతో విరుచుకుపడితే తగ్గేదేలే అన్నట్టు రేవంత్ రెడ్డి రీసౌండ్ గట్టిగానే ఇచ్చారు. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈ ఉరుములు మెరుపులతో దద్దరిల్లింది. ఈ 10 రోజులు ఇక భీకర యుద్ధమేనని జనం కూడా ఫిక్స్ అయిపోయారు. ఆర్ఆర్ ట్యాక్స్ నడవదని మోదీ వార్నింగ్ ఇచ్చారు. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. ट्रिपल आर फिल्म ने बीजेपी ఈ రోజు కుట్ర చేస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లి పెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు, కార్యకర్తల్ని కొట్టిండు, మన ఆస్తులు విధ్వంసం చేసిండు, మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖర్ రావు పొట్టన పెట్టుకున్నాడు. తెలంగాణలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. ప్రధాని వస్తూనే హై టెన్షన్ వాతావరణం తెచ్చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదటిసారి మోదీ విరుచుకుపడ్డారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. तेलुगु फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपरहिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. ट्रिपल आर फिल्म ने అంతేకాదు ఫేక్ వీడియో కేసులో ఎవరిని వదిలిపెట్టమని, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇచ్చేది లేదని, ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వనివ్వబోమని హెచ్చరించారు. कश्मीर भारत का हिस्सा है या नहीं है? मेडक वालों जोर से बोलो, है या नहीं है? ये टीआरएस और कांग्रेस पार्टी दोनों ने यहां पर भ्रष्टाचार किया है. भाई और बहनों, इतने कम समय में कांग्रेस पार्टी ने तेलंगाना को दिल्ली का एटीएम बनाकर रख दिया है. जो टीआरएस ने भ्रष्टाचार किया था, वो भ्रष्टाचार का, चाहे कालेश्वरम का हो, चाहे भूमि घोटाला हो, एक की भी जांच कांग्रेस पार्टी नहीं कर रही है. అయితే నరేంద్ర మోదీ ఆరోపణలకు వార్నింగులకు రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. గుజరాత్ పెత్తనం చెల్లదని, ఈ ఎన్నికలు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే, గుజరాత్ టీం కు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా, తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా. ఫేక్ వీడియో
వీడియో కేసు నుంచి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులనే కాదు సరిహద్దులోని సైన్యం వచ్చినా ఇక బెదిరేవాళ్లెవరూ లేరంటూ సవాల్ చేశారు. పోలీసులను పంపించాడు. ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పెట్టి భయపెట్టేది. ఇక వాటి వల్ల కూడా కాలే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా సోదరులని, మీ రేవంత్ అన్న పోలీసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు ఇట్లనే చేసిండు కదా, చెర్లపల్లికి చంచల్గూడకు పంపించిండు కదా, భయపెట్టాలని చూసిండు కదా, ఊకున్నావా? గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా. రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర బయట పెట్టినందుకే తనను టార్గెట్ చేశారని రేవంత్ అంటున్నారు. అంతేకాదు రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ అనుకుంటున్నది వాస్తవమని, తన దగ్గర ఆధారాలున్నాయని అన్నారు. నరేంద్ర మోడీ ఉద్దర సుట్టం, మనకు తెచ్చేదేం లేదు, ఏమన్నా ఉంటే తినిపోయేదే. ఇవాళ మనం కట్టే పన్నులల్లా రూపాయి పన్ను కేంద్రానికి కడితే 43 పైసలు ఇస్తుండు. అదే ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాళ్ళు ₹1 కడితే 7 రూపాయలు ఇస్తున్నాడు. వాళ్ళ సొంతమైతే గట్ల, పరాయోళమైతే గిట్ల. అందుకే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ధర్మపురి అరవింద్కు, కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను చెప్తున్నా, మీరు తెలంగాణను గుజరాత్ వాళ్లకు తాకట్టు పెట్టకండి, తెలంగాణను మోసం చేయకండి. ఇలా తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే బీఆర్ఎస్ సైడ్ అయిపోగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ఫోకస్ అయింది. మరోవైపు కేసీఆర్ తిరుగుతున్నా ఆ ప్రభావం కనబడడం లేదు. ఇప్పుడు మోదీ, రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో ఫుల్ హీటెక్కిపోయింది. మరో 10 రోజుల సమయం ఉండడంతో ఈ వ్యవహారం మరింత ముదురుతుందని అందరూ ఊహిస్తున్నారు.